జస్ట్ ఇప్పుడే సీతాపైనం సినిమా చూడడం జరిగింది. ఎందుకు జరిగిందంటే ఇదొక హఠాత్ పరిణామం, ఎవరు ఊహించనటువంటిది. నేనెవరో తెలియకపోయినా థియేటర్ మొత్తాన్ని నాకే ఇచ్చేశారు. సరే, మనకిదేం కొత్త కాదు. ఈ మధ్యన చాలా థియేటర్లు మనకి అప్పగించేశారు. మనకి ఇదంతా రొటీనే. ట్రైలర్ చూస్తే ఫీల్ గుడ్ లవ్ స్టోరీలా అనిపించింది. ఎమోషన్ ఎక్కువై కార్చుకున్నా. ఏంట్రా అది? అదే కన్నీళ్ళు. ఎవరు చూడరు, బాగా ఫీల్ అవుదామని వెళ్ళి కూర్చున్నా. మరి ఫీల్ అయ్యానా లేదా అనేది చూద్దాం. ముందుగా స్టోరీ విషయానికి వస్తే, హీరోయిన్ వంటలక్క. డాక్టర్ బాబు కోసం చేసే పయనమే ఈ సీతాపైనం. పేరు సీత అయినా చేసే ఉద్యోగం వంటలు, అదే చెఫ్. ఇక తన వంటల్ని ప్రపంచానికి రుచి చూపించాలని ఒక చెఫ్ వర్క్షాప్కి వెళ్తుంది. అది హైదరాబాద్లో ఉంటుంది. ఆ దారి మధ్యలో డాక్టర్ బాబుది కారు బ్రేక్ డౌన్ అయ్యి వంటలక్కని లిఫ్ట్ అడుగుతాడు. అక్కడ డాక్టర్ బాబు వంటలక్కని అనుమానిస్తే, ఇక్కడ వంటలక్కే డాక్టర్ బాబుని అనుమానిస్తుంది. మొత్తానికి లిఫ్ట్ ఇస్తుంది. అలా ఇద్దరు వెళ్తుండగా దారిలో వాళ్ళకి చాలామంది ఎదురవుతారు, పరిచయం అవుతారు. మొత్తానికి డాక్టర్ బాబుని వాళ్ళ ఊర్లో దింపేసి వంటలక్క నేరుగా హైదరాబాద్ వెళ్ళిపోతుంది. అయితే ఆమె వంట చేయడానికి వెళ్ళేలోపే ఆ బిల్డింగ్ మొత్తం పేలిపోతుంది. రియల్ వంటలక్క అయితే అదే మంట పైన పెనం పెట్టి దోశలేసేది. ఈమె సినిమా వంటలక్క కాబట్టి మనల్ని వదిలేసింది. కాస్త లేటుగా రావడం వల్లే తనకి ప్రమాదం తప్పిందని, తన ఆలస్యానికి కారణమైన వాళ్ళకి 4 బజ్జీలేసి పెట్టి రుణం తీర్చుకోవాలి అనుకుంటుంది. ముందుగా ఎదురైన గొట్టంగాడు ఎవడా అని ఆలోచిస్తే అది మన డాక్టర్ బాబే. ఇక సరాసరి డాక్టర్ బాబు ఇంటికే వెళ్తుంది. అక్కడ డాక్టర్ బాబు ఎగిరి దొర్లి వంగోని లేచి నానా ఫీట్లు చేసి వంటలక్కని లవ్లో పడేస్తాడు. అక్కడికి ఇంటర్వెల్. సరే, కాస్త గ్యాప్ ఇచ్చారు కదా, అలా బయటికి వెళ్ళి ఏమన్నా తెచ్చుకొని బర్రెలాగా నెమరేద్దామంటే ఒక్కడే లొట్టపీసుగాడు వచ్చాడు. వాడేం కొంటాడో లేని ఆ క్యాంటీనోడు మూసుకున్నాడు. అదే క్యాంటీను. సరే అని నెత్తి బరుకుంటూ మళ్ళీ లోపలికి వెళ్ళా. ఇక సెకండ్ హాఫ్ స్టార్ట్ అయింది. ఎమోషన్ కాస్త మోషన్ అయింది. ఆ దారిలో కనబడిన వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ వెళ్ళేసరికి తెల్లారింది. తెల్లార్లు చెప్పిన అయిపోదా పెంట. దానికి మధ్యలో అర్జునంగుళం ధ్రువ సర్జనల యాక్షన్ సీక్వెన్సెస్ బోనస్. మనకి పోదామా వద్దా అని అనుకునే టైంకి క్లైమాక్స్. హీరో హీరోయిన్ ఇద్దరు కలుసుకుంటారు. సినిమా అయిపోతుంది. నేను ఒకలా ఏడుద్దామనుకుంటే వాళ్ళు ఇంకోలా ఏడిపించారు. ఫీల్ గుడ్ లవ్ స్టోరీలో ఫీల్ అనేది లేకుండా చేశారు. ఫస్ట్ హాఫ్ వరకు ఓకే, తంట అంతా సెకండ్ హాఫ్లోనే వచ్చింది. తెల్లార్లు థ్యాంక్స్ చెప్పడానికే సరిపోతే హీరో హీరోయిన్ లవ్ ట్రాక్ ఎప్పుడు చూపించేది? రొటీన్ లవ్ స్టోరీ అయినా స్క్రీన్ ప్లేతో ఆట ఆడేసుకోవచ్చు. అర్జునంగుళం ఫస్ట్ హాఫ్లో స్క్రీన్ ప్లేతో ఆడుకొని సెకండ్ హాఫ్లో బోర్ కొట్టి మనతో ఆడుకున్నాడు. ఒక ఫీల్ గుడ్ కంటెంట్ని సరిగ్గా డీల్ చేయలేకపోయాడు. ఆ థ్యాంక్స్ చెప్పే సోదీని సింపుల్గా బంద్ చేసి హీరో హీరోయిన్ లవ్ ట్రాక్ని ఇంకాస్త పెంచుంటే బాగుండేది. సాంగ్స్ బాలేవు, హీరోయిన్ యాక్టింగ్ ఓకే. సో ఫైనల్గా చెప్పేది ఏంటంటే, ఫస్ట్ హాఫ్ అంతా సీతాపైనం, సెకండ్ హాఫ్ మాత్రం పీతపైనం. ఇది రివ్యూ. సో గైస్, ఇది రివ్యూ. మరో ఇంట్రెస్టింగ్ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.